వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రౌడీలను డకాయిటీగాల్ని ఒక తాట తీసిన పోలీస్ ఆఫీసర్. అతను ఆ ప్రాంతంలో ఉన్నారంటే ఆ దరిదాపుల్లోకి రౌడీలు ఎవరు రారు. అతని జీపు కానీ అతని బండి కానీ ఆ పార్కింగ్లో కనపడిందంటే ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళడానికి కూడా భయపడే టెర్రర్ క్రియేట్ చేసిన ఒక ఆఫీసర్. ఆ ప్రాంతం రౌడీలకి బాగా పెట్టిన పేరు. అటువంటి ప్రాంతంలో అడుగుపెట్టిన అతను మొత్తం ఆ ప్రాంతం వాషౌట్ చేసి పారేశారు రౌడీల్ని. అంతేకాదు ఆ టైంలో కారంచేడులో దళితులపై దాడి, దళితులు ఊచకొద్ద జరిగింది. అప్పుడు అతనే ఎస్ఐ. అక్కడ ప్రారంభమైన అతని ప్రస్థానం వైశ్య బ్యాంకు లూటీ వరకు కొనసాగింది. అన్ని కేసుల్లో కూడా పూర్తిగా బ్రేక్ త్రూ తేవడం, ఫిజికల్గా కూర్చొని అక్కడ క్లూ సంపాదించే వరకు బయటికి వెళ్ళిన ఆఫీసర్ పేరు సుంకర సాయిబాబా. సుంకర సాయిబాబా గారు ప్రకాశం జిల్లా చీరాల కానీ సోట్టపురం కానీ మార్కాపురం ఆ ప్రాంతంలో అతని పేరు చెప్తే చాలు రౌడీలందరికీ గుండెల రైలు. సాయిబాబా వచ్చారంటే చాలు అతనితో ఫేస్ చేయడం కాదు ఆ చుట్టుపక్కల కూడా ఉండడానికి భయపడేవారు. అలాంటి సాయిబాబా గారు ఈ వారం మన గెస్ట్. సాయిబాబా గారిని అడిగి అప్పట్లో కారంచేడులో ఏం జరిగిందనే విషయం ఆయనట్టు తెలుసు. సాయిబాబా గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా అందరికీ నమస్కారం. సాయిబాబా గారు, ఒక్కసారి మీరు కారంచేడు వ్యవహారంలో ఆ దళితుల ఊచకోత అనే వ్యవహారంలో అప్పుడు మీరు ఎస్ఐ ఫస్ట్ స్పాట్కి మీరే విజిట్ చేశారు. అసలు ఏం జరిగిందండి? అసలు కారంచేడు అనేది ఇప్పటికీ అది జనానికి అర్థం కాని విషయం. దళితులకి అగ్రవర్ణాలకు మధ్య జరిగిన వివాదమా లేదా బ్యాక్గ్రౌండ్ ఇంకేమైనా ఉందా? అంటే యాక్చువల్గా ఫస్ట్ మీరు ఫిజికల్గా వెళ్ళారు కాబట్టి దాని మూలాలు మీకు తెలుస్తాయి. అది చెప్పే ముందు మీరు చీరాలలో రౌడీజం ఎలా కంట్రోల్ చేశారు, ఆ వేటపాలెం రౌడీజం ఎలా కంట్రోల్ చేశారు, కారంచేడులో రౌడీజం, పక్కన కొంకల మర్రు, రకరకాల వ్యక్తులంతా ఆ ప్రకాశం జిల్లా ఒంగోలుకి వచ్చి అడ్డాలు చూపించారు. ఆ ఒంగోలు అనగానే గతంలో రౌడీజం మంచి పేరు ఉండేది. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అది బాగా వాషౌట్ అయింది. దాంతోపాటు మీరు చేసిన కొన్ని కేసులు, డిటెక్ట్ కేసులు ఉన్నాయి. వైశ్య బ్యాంక్ అవ్వచ్చు, అవ్వచ్చు. ఈ ఒక్కొక్క స్టెప్ చెప్పుకొని వచ్చే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ యూ అండి. నేను గుంటూరు జిల్లా ఆళ్లమూడి అనే కుగ్రామం నుంచి వచ్చాను. బేసికల్గా మాది వ్యవసాయ కుటుంబం. చాలా హంబుల్ బిగినింగ్. ఆల్మోస్ట్ నిరుపేద అంటే తినడానికి ఉండేది కానీ అంత పెద్ద ఉండేది కాదు. చాలా మామూలు స్థితిలో ఉండేవాడిని. మా కుటుంబంలో నేనే ఫస్ట్ గ్రాడ్యుయేట్ని. నా తండ్రి గారు నన్ను ఉద్యోగస్తుడిగా చూడాలని అన్న భావంతో సహజంగా స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత వెంటనే పొలంకి పోవటం, గేదెలను కడుక్కోవటం, లేదా వ్యవసాయం దీని మీద ఇంట్రెస్ట్ ఉండేది. అలా కాదని చెప్పి మా నాన్నగారు నన్ను ఒక టీచర్ దగ్గర ఆల్మోస్ట్ ట్యూషన్కి పెట్టారు. ట్యూషన్కి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అండి, కేవలం శుశ్రూష కింద పెట్టారు. ఆయనకి రోజు మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. మొత్తానికి ఆయన మాత్రం మాకు మోరల్స్ బ్రహ్మాండంగా నేర్పారండి. అక్కడ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. అలాగే మా ఊర్లో ఉన్నటువంటి హై స్కూల్ సేవ చేసుకుంటూ ఆల్మోస్ట్ అలాగే అదృష్టం కూడా నిజంగా అదృష్టం అండి. ఆ తర్వాత ఆ స్కూల్ ఎస్ఎస్ఆర్ జెడ్పీ హై స్కూల్ దోనేపూడి, అఫ్ కోర్స్ ఫేమస్ పర్సన్ మనకు నాదెళ్ల భాస్కరరావు గారు ఉన్నారు. వారు కూడా అదే స్కూల్ స్టూడెంట్. అది అయిపోయిన తర్వాత ఎస్ఎల్సీకి వచ్చినప్పటికే వేరే స్కూల్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఐ వాజ్ ద హై స్కూల్ ఫస్ట్, దెన్ ఐ వెంట్ టు గ్రాడ్యుయేషన్, పియూసీ గ్రాడ్యుయేషన్ అంతా తెనాల్లో చేశానండి. తెనాలు చేసిన తర్వాత టెలిఫోన్ డిపార్ట్మెంట్లో అప్పుడు ఏంటంటే బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి పిలిచి ఉద్యోగాలు ఇచ్చేవారు. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో 1974లో జాయిన్ అయ్యాను. మ్యారేజ్ అయిపోయింది. సహజంగా పల్లెటూరు కదా, మా నాన్న ఉద్యోగం వచ్చింది కదా, పెళ్లి చేస్తాడు. చేసిన తర్వాత మా ఫాదర్లా కొంచెం గెస్ట్ చేశాడు. ఇట్ ఈస్ నాట్ అ సూటబుల్ జాబ్ ఫర్ యూ అని చెప్పి యూస్ టు గివ్ అప్లికేషన్స్ ఇచ్చేవారు. అలాగా 1975లో పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి మేమంతా పరీక్ష రాయటం, మాతో పాటు సినిమా యాక్టర్ చిరంజీవి గారు కూడా ఆ రోజున పరీక్ష రాశాడు. మేమంతా దట్ వాజ్ ది ఫస్ట్ ఎగ్జామినేషన్, రిటర్న్ ఎగ్జామినేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జరిగింది 1975 హిందూ కాలేజ్లో. మీతో పాటు చిరంజీవి తర్వాత సందర్భంలో చెప్పాడు ఆయన. అప్పుడు తెలియదుగా మాకు చిరంజీవి ఎవరో తెలీదు. సరే, ఆ తర్వాత నెక్స్ట్ 76లో పోలీస్ శాఖలో ప్రవేశించానండి. ఫస్ట్ ప్లేస్. కానీ మీరు 76లో డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు చిరంజీవి కూడా మీతో పాటు రాశారు, అతను రాలేదా? లేదండి, వాళ్ళు సెలెక్ట్ కాలేదనుకుంటున్నాను. మేము కొద్దిమందే సెలెక్ట్ అయ్యారు. చిరంజీవి గారు సినిమా వైపు ఆయనకి అదృష్టం ఉందండి, మనకి ఇలా చేయాలని. అందుకని దాంట్లో ఉన్న వాళ్ళు కూడా నాకన్నా ముందు ఐ వాజ్ ద స్టేట్ థర్డ్ పర్సన్ ఇన్ ద ఇంటర్వ్యూ. సెకండ్ వచ్చినటువంటి టి సన్యాసి అప్పారావు గారు అని చెప్పి హీ బికేమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. దీంట్లోంచి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఆయన అసలు రాలేదు. హీ డిడ్ నాట్ సెలెక్ట్ ది జాబ్ మోస్ట్ లైక్లీ. నేను మాత్రం డిపార్ట్మెంట్లో ఉండిపోయాను. తర్వాత 1976
76లో ప్రకాశం జిల్లాకి అలాట్ చేపట్టడం, అలాగే మొట్టమొదటి ఈపురపాలెం పోలీస్ స్టేషన్ అని చీరాల రూరల్ అంటారండి, ఆ పోలీస్ స్టేషన్లో జాయిన్ అయ్యాను. అది ఈపురపాలెం అనగానే స్టూవర్టపురం అని మీరంతా వినే ఉంటారు, కోర్స్ ఇల్ ఫేమస్ స్టూవర్టపురం డెకాయిడ్స్ భయంకరంగా జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో అక్కడికి వెళ్ళటం, అలాగే వాళ్ళందరిని గురించి మొదట్లో ఇనీషియల్ స్టేజ్ కాబట్టి వీ వాంట్ టు డూ సంథింగ్, ఏదో నావెల్గా చేయాలని ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్తో అక్కడ వాళ్ళని ఆల్మోస్ట్ ప్రజెంట్ ఇప్పుడు మీరు చెప్పాడు వాళ్ళ యొక్క మ్యాప్లు లొకేషన్ ఎక్కడ ఉంటారు. సహజంగా దొంగనంగానే అంతకుముందు మాకేం చెప్పేవాళ్ళంటే వీడు ఇల్లు పలానా చోట అలాంటి చోట ఉంటారనేవారు. కానీ దొంగలు సహజంగా అక్కడ ఉండరండి. చేసిన తర్వాత వాళ్ళకి షెల్టర్ హోమ్స్ ఉంటాయి, అలాగే వాళ్ళ కీప్ దగ్గర ఉంటారు, లేకపోతే రిలేటివ్స్ దగ్గర ఉంటారు, లేదు వాళ్ళ ప్రాపర్టీస్ అమ్మేసి వాళ్ళ దగ్గర కొంత షెల్టర్ తీసుకుంటారు. ఇవన్నీ లొకేట్ చేసి మ్యాపుల ద్వారా ఇండెక్స్ల ద్వారా చేశాను. అప్పుడు ఉన్నటువంటి డీజీ భాస్కర్ మనకి ప్రభాకర్రావు, రొడ్డం ప్రభాకర్రావు గారు, ఆయన మాకు డిఏజీగా ఉంటూ యాక్చువల్లీ అప్లాడెడ్ మీ, చాలా బాగుందా, చాలా చేసావు, ఇనిషియేట్ వర్క్ చేసి నన్ను అక్కడే సబ్ ఇన్స్పెక్టర్, రెగ్యులర్ సబ్ ఇన్స్పెక్టర్గా వేశారు. మీరు మ్యాప్ తీసుకోవడం అంటే ఒక ఎఫెండర్ వాడు నైట్ ఎక్కడ ఉంటాడు, ఎఫెన్స్ అయిన తర్వాత ఎక్కడికి వస్తాడు అంటే ఇవన్నీ ఐడెంటిఫై చేసుకుంటూ మీరు ఐడెంటిఫై చేస్తాను. నార్మల్గా వల్లాగి బాబు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన లేడు అనుకోండి, వెళ్ళిపోయాడు, కృష్ణారావు గారు పుణ్యం అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. సో వల్లాగి బాబు యాక్చువల్గా అతను హీ హాస్ గాట్ వన్ వైఫ్ అనదర్ కాంకుబాయన్. ఓకే, సో ఒక చోట ఉంటాడు, ఇంకో చోట ఉంటాడు. రెండవది ఆ టైంలో అతను వేరే ఇల్లు కొనడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు, ఉండటానికి అక్కడ షెల్టర్ తీసుకోవడానికి. ఏదన్నా వేరే చోట చేస్తుంటే బాపట్ల ఒక షెల్టర్, ఇలా ఎక్కడెక్కడ ఉంటారు లొకేషన్స్ అనేవి ఐడెంటిఫై చేయగలిగాను. అంటే వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు కాకుండా బయటకు వచ్చారంటే వాచింగ్ ఈజీగా. ఎస్, బయటకు వచ్చిన తర్వాత దట్ ఈస్ వాట్ ఈస్ సర్వైలెన్స్. పోలీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ సర్వైలెన్స్ అండి. క్రిమినల్ ముందు ఏం చేస్తున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు, అఫెన్స్ చేసిన తర్వాత ఎవరికి అమ్మటానికి పాసిబిలిటీ ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం. ఇప్పుడు చిన్నపిల్లలు గైడ్ అది. ఎస్, ఇట్ ఈస్ ఎ బుక్, ఆ బుక్లెట్ తయారు చేశాను ఇదే. ఇక ఆ తర్వాత అక్కడే ఉన్నాను. ఆ తర్వాత టంగుటూరు. అంటే మీరు ఫస్ట్ పోస్ట్లోనే సోవర్టూర్ మీద ఫోకస్ చేశారు. ఎస్, ఎంతమంది మీద మీరు అలాగా సర్వేలెన్స్ పెట్టారు? ఎస్, వీ హ్యావ్ కెప్ట్ ఎ వాచ్ ఆన్ 67 పర్సన్స్ మంచి క్రిమినల్స్. ఎందుకంటే నేను అక్కడ ఉండగానే 1979లో సింహాచలం డెకాయిట్ అని వెరీ నటోరియస్ డెకాయిటీ జరిగిందండి. టైగర్ నాగేశ్వరరావు, తర్వాత గజ్జల ప్రసాద్, గజ్జల జానకిరావు వీళ్ళంతా కలిసి అక్కడ పూజారిని చంపేసి, అలాగే పోలీసు కుక్కలు వస్తాయని చెప్పి చెట్ల మీద దాక్కుని పోలీసులు కుక్కలు కూడా దొరకకుండా వచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు వచ్చిన తర్వాత యాక్చువల్ నాకు రాలేదు, మా గురువుగారు జగన్ అంటారు ఆయన, చక్రపాణిని, ఆయనకి ఇన్ఫర్మేషన్ వేరే పదరా పోదాం అని చెప్పిన తర్వాత వీ కాట్ వన్ క్రిమినల్ బై నేమ్ చిట్టి ముత్యాలు. ఆ చిట్టి ముత్యాలు అతను అమ్మవారి యొక్క పచ్చల పథకాన్ని మెడలో వేసుకుని డాన్స్ చేస్తున్నాడు. వీ కాట్ హిమ్ రెడ్ హ్యాండెడ్. ఆ పచ్చల పథకం వాల్యూ తెలియదు, ఇప్పుడైతే కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. ఆ తర్వాత ఇక నెక్స్ట్ సిఐడి వాళ్ళు రావడం. అంటే మీరు సోవర్టపురం మీద బాగా ఫోకస్ చేశారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతారండి. చెప్పండి. అంటే ఆ సోవర్టపురం అనేది యాక్చువల్గా ఒక కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉండడం, దానికి వాళ్ళ మార్పు తేడానికి సెపరేట్గా ఒక కాలనీ పెట్టారు, దాని పేరు సోవర్టపురం అనేది. అవునండి. కానీ ఎందుకు మార్పు రాలేకపోతుందండి వాళ్ళు? మార్పు రావడానికి ఒకటండి, ఇప్పుడు దే టేక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్. కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. వాళ్ళు ఐపీఎస్ ఇప్పుడు కదా, అప్పట్లో లేదు. అప్పట్లో ఎందుకంటే వాళ్ళని బ్రిటిషర్స్ ఈ యొక్క క్రిమినల్స్ యాక్చువల్గా విలువాకం, మెడ్రాస్ విలువాకంలో ఉండేవాళ్ళు, కొరవాస్ అనేవారు, ఎరుకలా కమ్యూనిటీ. వీళ్ళందరూ ఒక చోట నుండి ఎక్కువ అఫెన్సులు చేస్తున్నారని వాళ్ళ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లేస్లో పెట్టారు. అలాంటిది స్టూవర్ట్ గారు అప్పుడు కలెక్టర్ అండి, ప్రకాశం గుంటూరు జిల్లా కలెక్టర్, ఆయన పేరుతో స్టూవర్ట్. ఇట్ ఇస్ అ సెటిల్మెంట్. ఈ సెటిల్మెంట్ ఏమైందంటే వీళ్ళకి ప్రభుత్వం వాళ్ళు కొంత పొలం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు ఏంటంటే పొలం కన్నా దిస్ హ్యాస్ బికమ్ అన్ ఈజీ జాబ్ ఫర్ దెమ్. వాళ్ళకి ఏంటంటే కాసేపటికి ఆ రోజు గడిస్తే చాలనే భావనలు ఉండేవాళ్ళండి. పైగా దే టేక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్. వెళ్తాము, ఎక్కడో చోట దొంగతనం చేస్తాం, 4 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, పోలీసులు దొరుకుతా అనే భావనలో ఉండేవాళ్ళు. కానీ రిఫర్మేటివ్ మెషర్ ఎంత చేసినా అప్పుడు రాలేదు. స్లోగా మళ్ళీ నా టైంలోనే నేను ఇన్స్పెక్టర్గా పనిచేసిన కాలంలో నాకన్నా ఎక్కువగా దగ్గుబాటి వెంకటేశ్వర గారు, అలాగే మాదిగాని గురునాథం గారు వీళ్ళంతా వాళ్ళని రిఫార్మ్ చేయడానికి చాలా ట్రై చేశాం. అఫ్కోర్స్ ఆ తర్వాత స్లోగా టైం ఎప్పుడైతే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చిందో ఆటోమేటిక్గా వాళ్ళు చాలా ఎడ్యుకేషన్గా కూడా డెవలప్ అయ్యారండి. నా ఐఏఎస్. కానీ అప్పట్లో నేను ఒకసారి ఆ ప్రాంతంలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మేము పోలీస్ చేతులు దెబ్బలు తినడానికి కానీ, మా కుటుంబాలు దొంగ కుటుంబంగా ముద్రపడడానికి మాకు ఇష్టం లేదు. మాకు గవర్నమెంట్ సెటిల్మెంట్ ఇచ్చింది, కానీ కొంతమంది పోలీసులు మీ దొంగతనం చేయకపోయినా వాళ్ళ కోసం దొంగతనాలు చేయిస్తుంటారనేది ఒక ఎలిగేషన్ పెట్టారు. అది వాస్తవం అంటారా? ఐ హ్యావ్ టు అగ్రీ.
కాదంటాం లేదు. ఎందుకంటే ఆ కాలంలో ఖచ్చితంగా దొంగతనం చేయమని కాదు, కానీ ఏదైనా దొంగతనం జరిగితే లిస్టులో ఉన్న క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళని రాకురావటం, వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ, వాళ్ళు వేరే దొంగతనం చేసిన ప్రాపర్టీ తీసుకురావటం, వాళ్ళ మీద పెట్టేసేవాళ్ళు. ఎందుకంటే క్రైమ్ హ్యాస్ టు బి కంట్రోల్డ్. దానికోసం కొన్ని అంటే కరెక్ట్గా 100% చేసేవాళ్ళు, కానీ కొన్ని జరిగాయి. శంకర్ సాయిబాబా లాంటి వారు దాన్ని మాత్రం అడ్మిట్ చేయాల్సింది. శంకర్ సాయిబాబా గారు లాంటి పోలీస్ ఆఫీసర్స్ మంచి రూట్లోకి వెళ్ళొచ్చు, లేదా మా కృష్ణారావు గారు లాంటి గారు మీకు చెప్తున్న దగ్గుబాటి వెంకటేశ్వర గారు. కానీ కొంతమంది ఆఫీసర్లు తమ స్వయం వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఈ శివట్టుపురం గ్యాంగ్ని కొన్ని ప్రాంతాలు పంపించి అక్కడ దొంగతనాలు చేయించి తీసుకురావడం, ఆ ప్రాపర్టీని వీళ్ళు వాడుకోవడం, అక్కడ పోలీసులు ఇక్కడికి వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా సెటిల్మెంట్ చేసి పంపించారనేది కూడా ఒక ఎలిగేషన్. ఓకే, అది నేనైతే అగ్రీ చేయనండి, అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒరే మా ఏరియాలో దొంగతనం చేయకుండా అనేటువంటి సందర్భాలు ఉంటాయి, చాలామంది అంటారు. ఎందుకంటే నేను అప్పుడు అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు హైదరాబాద్ వస్తే వీళ్ళు ఇదే అనేవారు, ఏమయ్యా మీ ఏరియాకి వస్తే మీరు మాకు సపోర్ట్ చేయరని. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటండి, రాగానే ఇమీడియట్గా కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. ఎందుకంటే నాకే జరిగింది అది. నేను ఓవర్ యాంగ్జైటీ మీద ఒక పోలీస్ ఆఫీసర్ వస్తే ఆయనకి ఈ కేసులో మొత్తం అంతా చెప్పడం, మా ఇన్ఫార్మర్ని చూపించాను. చూపిస్తే ఇన్ఫార్మర్ ఏం చెప్పాడు, తనకి సిగ్నల్స్ ఇచ్చాడు. వీళ్ళేం సిటీ వాళ్ళు, ఆ సిగ్నల్స్ దే డోంట్ అండర్స్టాండ్. మాకైతే అలవాటు కర్చీఫ్ వేయటం, లేదా తుమ్మటం, లేదా చెయ్యి ఇట్లా సిగ్నల్ మాకు అలవాటు. వీళ్ళకి తెలియక ఇన్ఫార్మర్ సిగ్నల్ ఇచ్చిన వీళ్ళు వెళ్ళకపోయేటప్పటికే అతను ఐడెంటిఫై చేశాడు క్రిమినల్. అవర్ ఇన్ఫార్మెంట్ వాజ్ కిల్డ్. అయ్యో, చాలా ఇబ్బంది పడ్డాం పరిస్థితి. వీళ్ళు యంగ్స్టర్స్, మా బ్యాచ్మేట్ హైదరాబాద్ నుంచి వచ్చారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా సరే ఒకటండి, వాళ్ళని క్రైమ్ ఎంకరేజ్ చేయమని మాత్రం చెప్పరు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఆ ప్రాపర్టీని వేరే కేసుల్లో చూపించిన సంఘటనలు ఉన్నాయి. ఓకే, అంటే వాళ్ళు మీరు చెప్తున్న సిగ్నల్స్ ఏ విధంగా ఇస్తుంటారండి? అది చెప్పడం రకరకాలు, అది ప్రొఫెషన్ అండి. యాక్చువల్గా మాకండి క్రైమ్ ట్యాకిలింగ్. సహజంగా నేనైతే ఏం చేస్తాను, సహజంగా కర్చీఫ్ ఉంటుంది, టవల్ అంటాం, ఆ టవల్ని ఇట్లా ఎగరేస్తాడు. ఎర్ర టవలు నైట్ టైం కనపడటానికి ఉండాలి. దాన్ని ఎర్ర టవల్ అనేది మాకు ఈజీ. రెండవది వాళ్ళకి నిక్కర్లు ఉంటాయి, ఆ నిక్కర్లో జేబులో చేయి పెడతాడు, చేయి పెట్టి వాళ్ళని తీసుకొస్తాడు. అదర్వైజ్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేదా మేము ఏం చేయలేము. దట్ ఇస్ ద ఓన్లీ సిచ్యువేషన్. రకరకాల పెట్టేవాళ్ళు. ఆ విధంగా మీరు చీరాల రోడ్లో కంటిన్యూ అయిపోయారు. చీరాల టౌన్లో కూడా పనిచేశారు. ఎక్కువ క్రైమ్ మీద బాగా కాన్సన్ట్రేట్. చీరాల టౌన్లో మీరు రౌడీలు వీపుల మీద విమానం మోగించేవారని ఒక ప్రేరు ఉంది. అది తప్పదు. పోలీస్ శాఖలో ఉన్నప్పుడు ఏంటంటే వీ హ్యావ్ టు ట్రీట్ రౌడీని రౌడీగా చూడాలి, మంచివాడిని మంచిగా వాడిగా చూడాలి. ఈ డివిజను కొద్దిగా చాలా కష్టమండి. అంటే ఇప్పుడు పెద్ద రిటైర్ అయిన తర్వాత మాటలు చెప్తాం పోలీస్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అని. ఆ కాలంలో ఏంటంటే ఈ పబ్లిక్ మా దగ్గరికి ఎవరు వస్తారు, ఎక్కువ టౌట్స్ వచ్చేవాళ్ళు, బయట వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. జెన్యున్ పర్సన్స్ ఏమో ఏడుస్తూ నిలబడేవాళ్ళు. సో కొన్ని తెలిసినంత వరకు చేసేవాళ్ళము. వీళ్ళు ఏంటంటే ఈ పబ్లిక్లో ఈ టౌట్స్ని మాత్రం ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేసి, రెండోది ఏంటంటే ఒకటి నేను ధైర్యంగా చెప్పగలను, ఐ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ టు ద పబ్లిక్. మీరు మా గురువు గారు డివి సాయిబాబా గారు ఉండేవారండి. నేను వేటపాలెంలో పనిచేసిన పెద్ద సిచ్యువేషన్ వచ్చినప్పుడు పబ్లిక్లోకి వెళ్ళాం. ఆయన ఏమంటాడు, వెళ్ళకూడదు, ఏదో రకరకాలు ఉంది. అల్టిమేట్గా ఆయన చెప్పిన దాన్ని సరే ఏంటంటే పబ్లిక్లో మనం వెళ్ళి ఎస్ ఇది చేయగలము, ఇది చేయలేదని చెప్తే ఆటోమేటిక్గా పబ్లిక్ అప్రిషియేట్ చేస్తారు. మనం భయపడాల్సిన పని లేదు. ఎక్కడో లోపల తలుపులు వేసి కూర్చుని నలుగురు రండి మాట్లాడుతున్న పద్ధతి కాదు అని చెప్పేవారు. అదే చీరాలలో ఉన్నది, చీరాలలో మంచి మార్కెట్ ఏరియా ఉండడం వల్ల చుట్టుపక్కల అంటే మీరు ఇంకోలు అవ్వచ్చు, వేటపాలెం అవ్వచ్చు, సంతనోమగలరు, సంతనూతులపాడు, ఈ ప్రాంతంలో ఉన్న రౌడీలందరూ చీరాల చేరుకుంటారు. దానికోసమేనా? సహజంగా చీరాల ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ టౌన్ హ్యావింగ్ అబౌట్ 70 విలేజెస్ ఇన్ అండ్ అరౌండ్. వాళ్ళ కాలక్షేపం చీరాలను. చీరాల కూడా క్లాక్ టవర్ సెంటర్. ఆ క్లాక్ టవర్ సెంటర్కి వచ్చి టీ తాగి లేదా కాఫీ తాగి వెళ్ళడానికి అదొక సరదా వాళ్ళకి. అవి వచ్చిన తర్వాత ఏంటి, వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా, రౌడీ పని చేయాలి, లేదా దొంగోడి పని చిన్న చిన్న దొంగతనాలు చేయాలి, అలా చేస్తూ ఉండేవాడు. ఆ సెంటర్ని ఆ పక్కనే పోలీస్ స్టేషన్ ఉండేది. పైగా కొంతమంది పక్కన మీరు చెప్పే కారంచేడు, లేకుండా కుంకలమర్రు, పరుచూరి విలేజర్స్లో పెద్ద పెద్ద మోతుబర్రదండి. కారంచేడు వన్ ఆఫ్ ద రిచెస్ట్ విలేజెస్. వారేం చేశారంటే ఇక్కడ ఉండటానికి అకామిడేషన్ కావాలి, రైల్వే స్టేషన్ దగ్గర బిల్డింగ్ కట్టుకోవడం, ఒక అద్దె తీసుకోవడం, అది తీసుకుంటే అతనికి సపోర్ట్ కావాలి, 4 మనుషులు పెట్టుకునేవాడు. ఈ చీరాల సోకాళ్ళు ఆకు రౌడీ బ్యాచ్ ఆయన దగ్గర చేరడం, ఆయన కాస్త మందు ఇప్పిస్తే తాగడం, ఆ ప్రతాప్ ఇక్కడ చూపించడం, ఇవన్నీ ఉండేవి. మొత్తానికి కంట్రోల్ అయిపోయింది. చీరాల్లో ఓడరేవు ప్రాంతం కూడా ఒక ఎస్, వాటరేవు ఇట్ వాజ్ అన్పాపులర్ యాక్చువల్గా. వాటరేవు బీచ్ రిసార్ట్, ఐఎల్టీడీ వాళ్ళ గెస్ట్ హౌస్ సముద్ర తీరాన్ని ఉంది, బ్రహ్మాండంగా ఉండేది. దాని ప్రక్కనే సిప్ అండ్ డిప్ అని ఒక వచ్చింది. ఆ సిప్ అండ్ డిప్ వచ్చిన తర్వాత ఎంవి కృష్ణారావు గారు మాకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఉండేవారు.
సో ఆయన దాన్ని కంట్రోల్ యాక్చువల్గా అది ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్, నేను పక్కన సబ్ ఇన్స్పెక్టర్ పర్చూరులో ఉండేవాడిని. దాన్ని కంట్రోల్ చేయడానికి ఆయన మెథడ్స్ ఆయన ఉపయోగించారు. అక్కడ ఉన్నటువంటి కోటిరెడ్డి అనే ఎస్ఐ గారిని అక్కడ పెట్టి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఆపేసి ఏం పర్పస్ మీద వస్తున్నారని చెప్పి కంట్రోల్ చేసేవారు. ఆ సందర్భంలో కొంతమంది పోలీసులు వాళ్ళని ఎక్స్టార్షన్ చేయడం, వచ్చిన పనుల్ని చేయడం రకరకాలు జరుగుతూ ఉండేవండి. ఎనీవే ఆ కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది అక్కడ. ఎందుకంటే పీపుల్ దే వాంట్ హ్యావ్ రిలాక్స్. ఇప్పటికి కూడా అదే కదండి. హైదరాబాద్ నుంచి నేను మొన్న రిసార్ట్కి వెళ్తే హైదరాబాద్ నుంచి 4000 రూమ్ రెంట్ అంటే లెక్క చేయాలి. నేను 4000 రూమ్ రెంట్ అంటే సార్ మీకేం తెలుసండి, హైదరాబాద్ నుంచి వస్తుంటారు, దే వాంట్ టు హ్యావ్ ఈవినింగ్ రిలాక్సేషన్ అందుకని చెప్పి అన్నారు. ఎనివే కాస్త బ్యాడ్ నేమ్ ఉంది. ఎంఏ కృష్ణారావు గారు పుణ్యం అని చెప్పి అది అయిపోయిన తర్వాత మనకి వసంత నాగేశ్వరరావు గారిని హోమ్ మినిస్టర్ చేశారు. ఆ టైంలో లోకల్ ఎల్డర్ డాక్టర్ సదానందరావు గారు అని చెప్పి యాక్చువల్గా ఆయన దీన్ని ఫోకస్ చేసి ఏమైనా నువ్వు హోమ్ మినిస్టర్గా ఉన్నావు చేస్తావా లేదంటే దెన్ హీ హాస్ గివెన్ క్లియర్ కట్ డైరెక్షన్స్ బేసింగ్ ఆన్ విచ్ ఎంఏ కృష్ణారావు మేమంతా వాళ్ళని చేయటం ఆల్మోస్ట్ ఇట్ వాస్ క్లోజ్డ్. ఓకే, మీరు ఒంగోలు చీరాల పనిచేసుకొచ్చారు. చీరాల మీరు రూరల్ చీరాల ప్రాంతం అన్నీ చేశారు. వేటపాలెం, చీరాల, వేటపాలెం, అరచూరు. కానీ ఒంగోలు అనగానే ఫస్ట్ వినిపించే పేరు కరణం బలరాం గారు. ఎస్, కరణం బలరామ గారి మీరు వాళ్ళ ఆగడాలకి మీరు ఎదురెళ్ళారా లేదా మీరు కాంప్రమైజ్ అయ్యారా? కరణం బలరామ కృష్ణమూర్తి గారు యాక్చువల్గా ఒంగోలు కాదని చీరాల, ఈజ్ ద నేటివ్ ఆఫ్ చీరాల. నేను మొదట్లో ఈ పరిపాలన ఎస్ఐ చేశాను కదా, ఆయన ఇంట్లో దొంగతనం జరిగిన ఫస్ట్ కేసే నా కదా, ఆయన ఇంట్లో దొంగతనం జరిగింది. యూత్ కాంగ్రెస్ లీడర్ బై ద టైం. సో ఇందిరాగాంధీ గారు రావడం, ఆయన ఎమ్మెల్యే వేరే సంగతి అండి. కరణం బలరామ గారు ఎఫెక్టు నాకు, నేను డిఎస్పీగా ఉన్నప్పుడు బాగా టెన్షన్ మా ఇద్దరికి పడేది. ఆయన కూడా నన్ను వినలేవయా అనేవాడు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే సహజంగా ఆయన టెంపర్ మీకు తెలిసే ఉంటుంది. సహజంగా కేసు వస్తే నేను కౌంటర్ కేసు పెడతా, ఏం చేస్తావు నువ్వు అనేవాడు. ఏం చేస్తా అంటే నేను ఏదే జెన్యున్ అదే చేస్తానండి. తర్వాత రెండవది కూడా చెప్పేవాడు, ఎందుకంటే ఆయన నాకన్నా కొద్దిగా 4 or 5 years పెద్ద ఆయన. మీకు తెలుసు కదండి, ఒకటి మీరు కేసు పెట్టిస్తే ఆటోమేటిక్గా కౌంటర్ కేసు ఒకటి వస్తుంది. గొట్టిపాటి రవికుమార్ని కుర్రాడండి, ఈ వాజ్ ఎమ్మెల్యే. ఆయన ఏంటంటే సహజంగా వీళ్ళు వాళ్ళ ఏరియా వాళ్ళ మనుషులైతే సార్ ఎంత అన్యాయంగా SC ST కేసు పెట్టారంట, అదే అవతల అనుకోండి మా వాడి మీద కావాలని పెట్టారంట. ఈ 2 ఫ్రిక్షన్ వచ్చినప్పుడు బలరాం గారికి క్లియర్గా చెప్పారు, మీ వాడి తప్పు కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ బుకింగ్ ఏ కేస్ అగెన్స్ట్ హిమ్. మీకు ఆల్టర్నేటివ్ ఉంది, యూ కెన్ గెట్ బెయిల్, అది పెద్ద కొంపల ముందుగా కేసు ఏం కాదు. కానీ మీరు కౌంటర్ కేసు పెడతాం వల్ల రేపొద్దున వాళ్ళు 3 పెడతారు, మనకి ఇబ్బంది వస్తుంది. మీకు వద్దంటే ఏమయ్యా ఒక పని చేయి, నువ్వు చేయవు కదా, హూమ్ ఐ హ్యావ్ టు టెల్, యూ టెల్ ది ఎస్పీ, ఆయన డైరెక్షన్ ఇస్తే నేను చేస్తానని చెప్పి అట్లా చేసుకునేవాడిని. బట్ దెర్ వాజ్ నో ఫ్రిక్షన్ కారణం వల్ల, ఎందుకంటే ఆయన చీరాల నేటివ్ అండి. వాళ్ళ సముద్రం తెమ్మ సముద్రం, మీకు ఎంకే సింగ్ గారు మీరు ఇంటర్వ్యూ చేశారు, అది ఇక్కడ చదివినట్టు గుర్తు. ఎంకే సింగ్ గారు టైంలో కరణం బలరామకృష్ణ అతను కేసు పెట్టమన్నారు. నో వీ విల్ నాట్ ఇన్వాల్వ్ హిమ్ అని చెప్పాను. అదైనా సరే ఆయన ఏంటంటే వాళ్ళ గొప్పతనం ఏంటంటే సహజంగా రాజకీయ నాయకులు ఎవరైతే మనం వింటాము అంటేనే వాళ్ళు మన దగ్గరికి అడుగుతారండి. ప్రెషర్ మామూలుగా వినము అనుకుంటే చెయ్యరు. రెండోది ఏంటంటే పొలిటికల్ పోస్టింగ్స్ ఆ కాలంలో తక్కువ, ఇప్పుడు కొంచెం ఎక్కువైనాయి, డైరెక్ట్గా చెప్పాలి తప్ప రిటైర్ అయ్యాను. పోస్టింగ్ కోసం సహజంగా ఎమ్మెల్యే లెటర్ తీసుకొచ్చిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఆ రోజు అలా లేదు కదా.